హలో అండి. ఈరోజైతే అందరికీ కొంచెం యూజ్ అయ్యేటువంటి ఒక చిన్న వ్లాగ్తో అయితే వచ్చాను. అది ఏంటి అని అంటే, యూట్యూబర్ సంగీత ఉంది కదండి, తను నారపల్లిలో ఇంతకుముందు ఓ మగువ షాపింగ్ మాల్ అయితే పెట్టింది కదా. అలాగే మనకు ఇక్కడ ఉప్పల్లో కూడా ఓ మగువ షాప్ అయితే ఓపెన్ చేశారని చెప్పేసి తను యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను అనమాట. లొకేషన్ వచ్చేసి అయితే మనకు ఉప్పల్ ఏషియన్ ఆపోజిట్ లైన్లోనైతే ఉంటుంది, 1 కిలోమీటర్ తర్వాత ఉంటుంది. అక్కడ మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఏషియన్ ఆపోజిట్ అంటే దగ్గరలోనే ఉంటుంది అనుకున్నాం, కానీ 1 కిలోమీటర్ లోపలికి అయితే ఉందన్నమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి అయితే అక్కడ ఉంది అన్నమాట. తర్వాత వచ్చేసి మేము వెళ్ళిన తర్వాత సెకండ్ డే అన్నమాట, ఇది షాప్ ఓపెనింగ్ సెకండ్ డే వెళ్తే కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా, 3 డేస్ ఆఫర్స్ పెట్టారు కదా అని చెప్పేసి అయితే మేము వెళ్ళాము. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ అండి. లొకేషను చాలా బాగుందండి. డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళగానే మంచి డెకరేషన్, షాప్ కొత్తది కదా, డెకరేషన్ కూడా చాలా బాగుంది. కింద ఓ మగువాన్ అయితే పెద్ద లోగో అయితే రాశారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత శారీస్ చూడండి, మీరు కూడా చూస్తారు కదా. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట, కింద కాదు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. తర్వాత స్టెప్స్ ఎక్కిన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత జనాలు చూస్తేనండి చాలా మేము వెళ్ళింది ఎప్పుడు అని అంటే ఒక 2-3 ఆ టైంలో వెళ్ళామన్నమాట. కొంచెం మధ్యాహ్నం టైం కదా, ఎక్కువ మంది ఉండరేమో, కొంచెం ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి అంతే అనుకున్నాము. కానీ ఆ ఓపెనింగ్ అవ్వడం వల్ల చాలామంది వచ్చారన్నమాట. ఒకవేళ మనం షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రము ఈ ఓపెనింగ్ టైంలో మాత్రం వెళ్ళొద్దేమో అనిపించింది. ఎందుకనంటే చాలామంది జనం ఉండడం వల్ల వాళ్ళు చూపించే వాళ్ళకి కానీ మనం చూడాలనుకున్నా కానీ అంత చూసి అంత క్లారిటీగానైతే కనిపించలేదు. ఎందుకంటే అందరూ ఒకరి మీద ఒకరు పడి అలా ఇలా అంత క్లమ్జీగా ఉందన్నమాట. మనము షాపింగ్ చేయాలి అంటే ఫ్రీ టైం అంటే అప్పుడు ఆఫర్స్ ఉండడం వల్ల ఇంతమంది ఉన్నారు, మిగతా టైంలో ఇంతమంది ఉండరు కావచ్చు. ఇప్పుడు ఆఫర్స్ పెట్టారు కదా, మళ్ళీ స్టార్టింగ్ ఆ టైం కాబట్టి అందరూ ఆ 3 డేస్ 4 డేస్ మంచి ఆఫర్స్ ఉండడం వల్ల ఇంతమంది అయితే ఉన్నారనమాట. అప్పటికి మేము ఫస్ట్ డే వెళ్దాము అనుకున్నాం కానీ వెళ్ళలేదు. సెకండ్ డే అయితే కొంచెం తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ ఆ రోజు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా సారీస్ విషయానికి వస్తే మాత్రము నాకు అయితే పట్టు సారీస్ అయితే బాగా అనిపించినాయి, కానీ మామూలుగా మిగతా అన్నీ కూడా తను షార్ట్స్ వైజ్లో పెడుతున్నప్పుడు చూసిన సారీసే అనిపించినాయి. అంటే కాస్ట్ తక్కువ ఉన్నాయి, కొంచెం లో క్వాలిటీగా అనిపించినాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న సారీస్ అయితే బాగా అనిపించినాయి. నాకు మెయిన్గా వచ్చేసి అయితే పట్టు శారీస్ నచ్చాయి. అలాగే కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా కొంచెం మంచిగా అనిపించాయి అనమాట. కొన్ని శారీస్ కూడా నాకు నచ్చినాయి, లాస్ట్లో నేనైతే యాడ్ చేస్తాను. కానీ అంత క్లియర్గానైతే చూడలేకపోయాము. ఎక్కడ నిల్చున్నా కూడా చాలామంది ఉన్నారు, దాంతోపాటు చూడలేకపోయాను అనమాట. ఈ శారీ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఇది మనకి జార్జెట్ టైప్ వస్తుంది, కానీ వర్క్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అనమాట. శారీ ఆర్గంజా టైప్ అయితే ఉంటుంది. ఇది నాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. కాకపోతే బ్లౌజ్ వచ్చేసి నాకు సైజ్ రాదు. చూస్తున్నారు కదా రష్ ఎలా ఉన్నారు, చాలా ఘోరంగా ఉన్నారు. మిగతా అయితే ఖాదీ కాటన్ ఆ శారీస్ అయితే ఉన్నాయి. నాకైతే ఓకే అనిపించినాయి. కొన్ని శారీస్ అయితే నచ్చినవి అయితే యాడ్ చేస్తాను, చూడండి. అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నాకు మెయిన్ నచ్చినవి అయితే పట్టు శారీస్ కలెక్షన్ నాకు బాగా అనిపించింది, అందుకే ఇవి మాత్రమే యాడ్ చేశాను. మిగతా అయితే నాకు నార్మల్గానే అనిపించినాయి. కాస్ట్ వైజ్ కూడా అంతే అండి, నార్మల్ కాస్ట్ ఉన్నాయి. నార్మల్గా అనిపించిన 500 లోపు అలా కూడా పెట్టారు శారీస్. 500 శారీస్ మామూలుగా అనిపించాయి అన్నమాట. మిగతాయి మాత్రం 2000 to 1500 అలా అయితే ఉన్నాయి. అవి కూడా బాగా నాకైతే ఓకే అనిపించాయి, నచ్చాయి అనమాట ఆ శారీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.